హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే ఎంతో టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఈ బిర్యానీ తయారీ కోసం యూజ్ చేసిన పదార్థాలు మరియు వాటి కొలతలు, అలాగే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫస్ట్ టైం బిర్యానీ ట్రై చేస్తున్నా సరే ఈ వీడియో చూసి చాలా సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూసి ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ చికెన్ దమ్ బిర్యానీ తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చికెన్ బిర్యానీ తయారీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేయడం కోసం ఏమేం పదార్థాలు కావాలో చూద్దాం. 1.5 kg స్కిన్లెస్ బిర్యానీ కట్ చికెన్ని నీట్గా వాష్ చేసుకొని తీసుకోండి. తర్వాత ఒక చిన్న సైజు కట్ట పుదీనా ఆకు, ఒక చిన్న సైజు కట్ట కొత్తిమీర ఆకును కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. 1 కప్పు పెరుగును కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఈ చికెన్లోకి 2 టీ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. మీ స్పైసీ లెవెల్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు బిర్యానీ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. తర్వాత 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 3 టీ స్పూన్ల వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పుదీనా తరుగు మరియు కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా చికెన్కి పట్టేలాగా నీట్గా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా ఈ చికెన్ మొత్తాన్ని నీట్గా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి 2 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచండి. కంపల్సరీ 1 అవర్ అయితే ఉంచండి. మీకు ఇంకా ఎక్స్ట్రా టైం ఉంటే 2 అవర్స్ పాటైనా ఫ్రిడ్జ్లో ఉంచండి. తర్వాత ఇలా వెడల్పుగా పెద్దగా ఉండే ఒక గిన్నెని తీసుకొని ఆ గిన్నెలోకి 2.5 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి. అదే గ్రామ్స్లో అయితే 650 గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి. ఈ రైస్ని బాగా 2 సార్లు వాష్ చేసుకొని ఇలా గిన్నె పై వరకు వాటర్ పోసుకొని 1 to 1.5 అవర్ వరకు ఈ రైస్ని నానబెట్టుకోండి. నేను తయారు చేసుకోవడానికి ఇలా అడుగు మందంగా వెడల్పుగా ఉండే ఒక గిన్నెని తీసుకోండి. ఆ గిన్నెలోకి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కాక 3 నుండి 4 బిర్యానీ ఆకులను యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 10 లవంగాలను, ఒక 5 చెక్క ముక్కలు, ఒక 10 వరకు యాలకులను యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాజీరాను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా పొడవాటి ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కల మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా చీలికలుగా చేసుకొని పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ
బాగా కలుపుకోండి. మనకి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 2 చిన్న సైజు టమోటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ టమోటాని బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి. టమోటా పూర్తిగా మెత్తబడింది కదా, ఇక మనం చికెన్ యాడ్ చేసుకోవచ్చు. మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. మీరు చికెన్ని కంపల్సరీ 2 అవర్స్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోండి. అప్పుడే మనకి చికెన్ పీసెస్ మెత్తగా ఉడికి టేస్ట్ చాలా బాగుంటాయండి. ఈ చికెన్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ పీసెస్ మొత్తాన్ని ఈ ఆనియన్ మరియు టమాటా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోండి. కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు లేతగా ఉండే చికెన్ని యూజ్ చేస్తుంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. అదే కొంచెం ముద్దర చికెన్ అయితే 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసి ఇందులోకి ఒక మీడియం సైజు నిమ్మకాయని రసం తీసుకొని మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మరొక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూతను ఓపెన్ చేసి ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఈ చికెన్ని బాగా ఉడికించుకోండి. తర్వాత ఒకసారి కలుపుకోండి. మరీ ఎక్కువగా చికెన్ ముక్కలను కలపకుండా నెమ్మదిగా కలుపుకోండి. ఎక్కువగా కలిపారంటే చికెన్ ముక్కలు విడిపోతాయి. ఈ చికెన్ని 1/2 వంతు వరకు ఉడికిన తర్వాత మనం రైస్ని ఉడికించుకుందాం. ఈ చికెన్లోని వాటరు దగ్గరకు వచ్చేంత వరకు ఈ చికెన్ని మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు మనం నానబెట్టి పక్కన ఉంచుకున్నాం కదా బాస్మతి రైస్, ఆ రైస్ని స్టవ్ మీద పెట్టేసి ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. కంపల్సరీ 1 to 1.5 అవర్ నానబెట్టుకోండి. అప్పుడే మనకి రైస్ గమ్ముగా లేకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 5 యాలకులు, 4 చెక్క, 8 లవంగ మొగ్గల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక గరిటెతో బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ రైస్ని బాగా ఉడికించుకుందాం. ఇప్పుడు మనం చికెన్ని చూద్దాం. చూడండి, మనకి ఈ చికెన్లోని వాటర్ మొత్తం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం ఈ చికెన్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లోకి ఈ ఉడికించుకున్న చికెన్ పీసెస్ మొత్తాన్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. మిగిలిన చికెన్ ముక్కలను కూడా ఆ ప్లేట్లోకి యాడ్ చేసుకోండి. చూడండి, మనకి ఇప్పుడు కొంచెం గ్రేవీ వాటరీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ గ్రేవీని మరో 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇలా 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గ్రేవీని చికెన్ పీసెస్ యాడ్ చేసుకున్న ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ గిన్నెలోకి ఒక గరిటె వరకు గ్రేవీని ఉంచుకోండి. ఇప్పుడు ఈ గ్రేవీ మొత్తాన్ని ఈ గిన్నెలోకి నీట్గా స్ప్రెడ్ చేసుకోండి.
ఈ గిన్నెను తీసి వేరే స్టవ్ మీద పెట్టేసుకోండి, లేకుంటే మనకు ఆ గ్రేవీ మాడిపోతుంది. ఇప్పుడు మనకి ఈ రైస్లోని వాటరు తెరులుతున్నాయండి. ఇప్పుడు ఒక గరిటెడు ఈ రైస్లోని గంజిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి. తర్వాత ఈ రైస్ని బాగా ఉడికించుకోండి. రైస్ ఉడికిందండి. ఇలా ఒక మెతుకు పట్టుకొని చూసామంటే కొంచెం పలుగ్గా అనిపిస్తే చాలు, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రైస్లోని గంజిని మొత్తం వార్చుకోండి. చూడండి, ఈ విధంగా గంజిని మొత్తం వార్చేసుకున్న తర్వాత మనం చికెన్ ఉడికించుకున్న గిన్నెలోకి ఆ రైస్ని గరిటెతోటి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒక లేయర్ లాగా వేసుకోండి. ఒక లేయర్ లాగా చిన్నగా సర్దుకుంటూ రైస్ వేసుకోండి పూర్తిగా. ఇలా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని చికెన్ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఒక 5-6 వరకు చికెన్ ముక్కల్ని రైస్ పైన యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం గ్రేవీని కూడా ఆ రైస్ మీద యాడ్ చేసుకోండి. మిగిలిన గ్రేవీని నెక్స్ట్ లేయర్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ని ఈ చికెన్ ముక్కల పైన ఇంకొక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు రైస్ వేసుకున్న తర్వాత మిగిలిన చికెన్ పీసెస్ మొత్తాన్ని ఈ రైస్ పైన ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. ఈ లేయర్లోనే మొత్తం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీని ఒక గరిటె వరకు పక్కన ఉంచేసుకొని మిగిలిన గ్రేవీ మొత్తం ఈ చికెన్ పీసెస్ పైన యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన అన్నం మొత్తాన్ని ఒకేసారి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ మొత్తాన్ని పూర్తిగా ఈ చికెన్ ముక్కలు మునిగేంత వరకు యాడ్ చేసుకోండి. ఈ రైస్ మొత్తాన్ని నీట్గా స్ప్రెడ్ చేసుకొని మనం కుంకుమ పువ్వు నానబెట్టుకున్న వాటర్ను కూడా ఈ రైస్ పైన యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గరిటె వరకు గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీని కూడా మొత్తం ఈ రైస్ పైన యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రైస్లోకి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన ఒక టిష్యూ పేపర్ని పెట్టేసుకోండి. మనకి ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది ఇలా టిష్యూ పేపర్ని వేసుకోవడం వల్ల. దీనిపైన కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసి మనకి ఆవిరి బయటకు పోకుండా ఉండడానికి దీనిపైన ఇలా బరువుని పెట్టేసుకోండి. మంట తక్కువ వచ్చే స్టవ్ మీద ఈ గిన్నెను ఉంచి బాగా లో ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకొని మరొక 5 నుండి 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 5 నిమిషాల తర్వాత ఈ బరువును తీసి మూతను ఓపెన్ చేసేయండి. ఇప్పుడు మనం పైన ఉంచుకున్న టిష్యూ పేపర్ని కూడా తీసేసుకుందాం. చూశారు కదా, మనకి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. ఈ బిర్యానీని ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లోకి కొంచెం కొంచెంగా ఈ బిర్యానీ రైస్ని వేసుకోండి. ఈ రైస్ని గరిటెతో బాగా కలిపారనుకోండి రైస్ ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. అందుకనే మరీ ఎక్కువగా కలపకుండా నెమ్మదిగా జాగ్రత్తగా లోపల నుండి చికెన్ పీసెస్ని అలాగే
గ్రేవీని తీసుకొని అన్నం పైన వేసుకోండి. ఈ విధంగా కొన్ని చికెన్ పీసెస్ ఇంకా గ్రేవీని, రైస్ని మొత్తాన్ని ఈ ప్లేట్లోకి ఈ విధంగా సర్వ్ చేసుకోండి. ఇలా ఈ బిర్యానీని రైతాతో కానీ షేర్వాతో కానీ సర్వ్ చేసుకోవచ్చండి. ఈ బిర్యానీలోకి కొన్ని రౌండ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొన్ని నిమ్మకాయ ముక్కలను యాడ్ చేసుకోండి. ఇలా ఇవన్నీ ప్లేట్లో పెట్టి వడ్డిస్తే రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే తింటున్న ఫీలింగ్ వచ్చేస్తుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఈ చికెన్ దమ్ బిర్యానీని తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని టేస్టీ మరియు సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.